మన తండ్రి అయిన దేవునికి, మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. కూడి ఉన్న మీ అందరికీ మరి ఒకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఒక ఉన్నతమైన ఒక మంచి సందర్భాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఆత్మీయ పరుగు పందెం, స్పిరిచువల్ రేస్. పరుగు పందెం, రేస్. పరుగు పందాల గురించి చిన్నప్పుడు మనం వింటూనే ఉన్నాం. వరల్డ్లో జరిగే పందాలు మొదలుకొని, స్కూల్లో జరిగే పందాలు మొదలుకొని, చివరికి ఇంటర్నేషనల్గా ఒలింపిక్స్లో జరిగే పందాల వరకు చూస్తే ప్రతి పరుగు పందెంలో ఒక పందెంలో ఉండాలి అని అంటే వాళ్ళు ఎంతో ఆ రేసులో పాల్గొవాలంటే ముందు రేసులో ఉండాలి. రేసులో ఉన్న వాళ్ళు ఎంతో చాలా జాగ్రత్తగా వాళ్ళు కష్టపడుతూ ఉంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు. రేసులో ఉన్న వాళ్ళని మీరు గమనించండి. ఒక ఒలింపిక్స్ మనం చూస్తూ ఉంటాం, రేసులో నిలబడుతూ ఉంటారు అందరూ. వాళ్ళు ఎలా ఉంటారో చాలా ఫిట్గా ఉంటారు, చాలా ఫిట్గా ఉంటారు. వాళ్ళ ఫోకస్డ్గా ఉంటారు, ట్రైన్డ్ అవుతూ ఉంటారు. వాళ్ళ అలవాట్లు కానీ అవన్నీ కూడా ఒక నియమ ప్రకారము, ఒక క్రమ ప్రకారం ఉంటుంది. క్రమ ప్రకారం ఉండి వాళ్ళు ఆ రేసులో పాల్గొంటారు. ఆ రేసులో పాల్గొన్నప్పుడు ఎంతోమంది ఉంటారు, కానీ అందరికీ బహుమతులు వస్తాయండి. ఒకరికే వస్తుంది గోల్డ్ మెడల్, ఆ తర్వాత సెకండ్, థర్డ్ చాలా ప్రైజ్లు ఉండొచ్చు. కానీ గోల్డ్ మెడల్ అనేటప్పటికి ఎలా ఉంటుంది? ఫస్ట్ మెడల్ అనేది ఎప్పుడు ఒకటే, బంగారు పథకం. దానికోసం వాళ్ళు ఎంతో కష్టపడతారు ఈ భూమి మీద. వాళ్ళు ఒక సరైన పద్ధతిలో కష్టపడకపోతే బహుమతి పొందలేరు. ఏ గేమ్ అయినా కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు. క్రికెట్లో బ్యాట్ పట్టుకుని క్రీజులోకి వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా ఆడాలి. అక్కడ 2 టీంలు ఉంటాయి. ఒక జట్టు సరిగా కొంతమంది ఆడకపోయినా, కొంతమంది బాగా ప్లే చేస్తే చాలు గెలిచే అవకాశం ఉంటుంది. డెక్అవుట్ అవ్వచ్చు, బ్యాట్ పట్టుకున్నప్పుడు డెక్అవుట్ అవ్వచ్చు, క్యాచ్ పట్టుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఒకళ్ళిద్దరు సరిగా ప్లేయర్స్ ఆడకపోయినా మిగతా వాళ్ళు ప్లే చేసి టీంను గెలిపించే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ ప్లేయర్స్ సరిగా ఆడకపోతే ఇండివిజువల్గా అలాగే టీమ్గా కూడా లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను చదువుకున్న రోజుల్లో రిలే రేస్ మీకు తెలుసు, అది బాగా మేము ఆడుతూ ఉండేవాళ్ళం. చూడండి, చాలా టీమ్స్ ఉంటాయి. బ్యాటన్ ఉంటుంది, టార్చ్. బ్యాటన్ పట్టుకుని వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. టీం పరిగెట్టి మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాలి, మళ్ళీ వేరే ఒకరు ఇవ్వాలి. అలా 4 ఉన్నారనుకోండి. మొదటివాడు పట్టుకుని పరిగెట్టుకుని వేరే అతనికి ఇస్తాడు, రెండోవాడు పట్టుకుని పరిగెత్తుకుని వేరే అతనికి ఇస్తాడు, మూడోవాడు పట్టుకుని వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఒకసారి ఇలాగే ఈ యొక్క రిలే రేస్లో చాలామంది ఉన్నారు. కొన్ని టీమ్స్ చాలా ఆసక్తిగా ఆడుతున్నాయి. అందులో ఆడియన్స్ బాగా కేకలేస్తున్నారు. ఒక్కొక్క టీంకి ఒక్కొక్కళ్ళు ఫేవర్గా అరుస్తూ ఉంటారు. తెలుసు కదండి, గ్రౌండ్లో నిలబడితే నిజంగా ఎంతోమంది ఏ టీం అయితే ఇష్టపడతా ఉంటారో, ఫేవరెట్గా ఉంటారో వాళ్ళు అరుస్తూ ఉంటారు, వేరే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే మానసికంగా దెబ్బ కొడితే వాళ్ళెక్కడ వెనక అయిపోయి ప్లే చేయకుండా ఉంటే వాళ్ళు ఓడిపోతారని ఆలోచించే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. ఇలాగే ఒకసారి ఒక వ్యక్తి, ఒక టీం రిలే ఆడుతున్నప్పుడు బాగా అందరూ గోల్ చేస్తూ ఉన్నారు. స్టార్ట్ అయింది గేమ్. పరిగెత్తుకుని ఒక అతను బ్యాటర్ని తీసుకుని వేరే అతనికి ఇచ్చాడు. ఆ తర్వాత వేరే అతను తీసుకుని పరిగెత్తుకుంటూ మళ్ళా వేరే అతనికి ఇచ్చాడు. 3వ వ్యక్తి వచ్చేసరికి అతడు డిస్ట్రాక్ట్ అయిపోయాడు. అంటే కేకలు, అరుపులు ఇవన్నీ చూసి డిస్ట్రాక్ట్ అయిపోయి తను గురి వైపు పెట్టకుండా, ఫోకస్ తన ప్లే వైపు పెట్టకుండా, ఎక్కడికి వెళ్ళాలి అని దాని వైపు పెట్టకుండా మనుషుల వైపు, ఈ కేకల వైపు ఇవన్నీ చూసి డిస్ట్రాక్ట్ అయ్యేసరికి అతను పరిగెత్తుకుని వెళ్ళి ఇవ్వడంలో డిలే చేశాడు. తర్వాత టీము తనకు వెళ్ళడంలో ఇవ్వడంలో డిలే చేశాడు. ఫెయిల్ అయిపోయింది. ఒక గేమ్ నేను చూసినప్పుడు ఫెయిల్ అయిపోయారు. అంటే ఎందుకు ఫెయిల్ అయ్యారంటే కారణం వాళ్ళు డిస్ట్రాక్ట్ అయ్యారు. పరుగు పందెంలో ఉన్నప్పుడు ఫోకస్ గోల్ మీద ఉండాలి తప్ప
చుట్టుపక్కల అన్నింటి మీద ఉందనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? రంగంలో నిలబడతారు, రేసులో నిలబడినప్పుడు పరుగు పందెం మీద ఒక 10 మంది నిలబడ్డారనుకోండి, నిలబడిన వాళ్ళు ఎలా ఉంటారు? చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒక బస్తా లాంటి పొట్ట కలిగి ఉన్నారనుకోండి, ఏమనుకుంటారు? ఈ నిజంగా నడుస్తాడా అనుకుంటాం కదా, నడుస్తాడా ఉరుగుతాడా అనుకుంటాం మనం. అంటే చాలా ఫిట్గా ఉంటారు. కళ్ళ ముందు నిజంగా వాళ్ళు తినే వ్యవహారాలు చూస్తూ ఉంటే అండి, ఎన్నో ఉంటాయి కళ్ళ ముందు, ఎన్నో ఆహార పదార్థాలు ఉంటాయి. కళ్ళ ముందు ఎన్నున్నా సరే వాళ్ళు తినరు, చాలా తక్కువ చేస్తాం తింటారు. అదే మనకనుకోండి, కళ్ళ ముందు కనబడితే కడుపులో ఉండాలి, అంతే కదండి. కళ్ళ ముందు కనబడింది అనుకోండి, వెంటనే కడుపులో ఉండాలనుకుంటాం. కానీ వాళ్ళు కళ్ళ ముందు కనబడిన రుచిగా ఉన్నట్టుగా అనిపించినా, ఎంతమంది టెంప్ట్ చేసినా వాళ్ళు పట్టించుకోరు, మితమైన ఆహారాన్నే తీసుకుంటారు. చాలా చక్కగా ఒక సిస్టమేటిక్ అప్రోచ్తో వాళ్ళు తమ బాడీని ట్రైన్ చేస్తారు, ఫోకస్డ్గా ఉంటారు. ఆఖరికి వాళ్ళు ముందు ఎంతగానో ప్రాక్టీస్ చేసినప్పటికీ పరుగు పందెంలోకి వెళ్ళారనుకోండి, అక్కడ చూడండి ఎంతోమంది ఉన్నారు, కింద చూస్తే మిడిల్లో వెళ్ళినప్పుడు వెనక్కి ఎంతోమంది కేకలేస్తూ ఉంటారు. కేకలేస్తున్నారు కదా అని అరుపులు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూశారనుకోండి, ముందుకెళ్తారా? వెళ్ళాడు. అవన్నీ చూడకూడదు, పట్టించుకోకూడదు. తన ముందు ఒక గోల్ ఉంది, ముందు గోల్ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలని. ఆ గోలు వైపు వెళితేనే అతడు గెలుస్తాడు, లేకపోతే ఫెయిల్ అయిపోతాడు. ఇది వాస్తవం. ఇది లోక సంబంధంగా పందాలు, పరుగు పందాలు, అందులో గెలుపు ఓటములకు ఉన్నటువంటి పరిధులు. ఇది వాస్తవం అనుకుంటే మరి స్పిరిచువల్ రేస్, ఆత్మీయ పరుగు పందెంలో అసలు దీన్ని ఎలా మనం తీసుకోవాలి? మనం ఎలా పరిగెత్తాలి? మనం ఎలా ట్రైన్ అవ్వాలి? అందులో గెలుపొందే విధంగా మనం ఎలా పరిగెత్తాలి? అసలు మనం పరుగు పందెంలో ఉన్నాము అన్న సంగతి మనకు తెలుసా అనేది, ఇవన్నీ కూడా కొన్ని విషయాలు బైబిల్లోని కొన్ని మాటలు మనం ఆలోచించేద్దాం ప్రియులారా. ఎందుకంటే బైబిల్ అనేది సోర్స్, అందులోని మాటలు మనం గమనిస్తే చాలా ఆశ్చర్యంగా, అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. సో వై డూ యూ థింక్ ద క్రిస్టియన్ లైఫ్ ఇస్ కంపేర్డ్ టు ఏ రేస్? ఆత్మీయ జీవితము దేవుడు దేంతో కంపేర్ చేశాడంటే ఒక పరుగు పందెముతో కంపేర్ చేశాడు, పరుగు పందెముతో. ఎందుకంటే యేసుప్రభు వారి బోధలు, బైబిల్లోని బోధలు ఒక మెటాఫర్గా కొన్ని విషయాలు ఎందుకు చెప్తారంటే, కనబడే విషయాలు మనకు అర్థమైంది అనుకోండి, కనబడే విషయాలు మనకు అర్థమైతే కనబడని విషయాలు కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. టీచర్స్ చూడండి, టీచర్స్ వాళ్ళు ఎంతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు పిల్లలకి, వాళ్ళు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు, చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు. లాస్ట్ వీక్ కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ అద్విక్ తెలుగు సంబంధించిన క్లాసులు జరిగినాయి. అందరూ కూడా, మన పిల్లలందరూ కూడా క్లాసులు జరిగినాయి, ఎగ్జామ్స్ కూడా జరిగినాయి. అందులో వాళ్ళు ఏంటంటే ప్రతి అక్షరానికి వాళ్ళొక వర్డ్ చెప్పాలి, అది కూడా ఒక బొమ్మ చూపించి చెప్పాలి. ఆ అంటే అమ్మ, ఆ పక్కనే ఒక అమ్మ ఉంటుంది. అంటే వాళ్ళకి ఆ అనే పదం కావాలంటే పక్కన ఉన్న అమ్మ కావాలి, ఆ బొమ్మను చూపిస్తూ ఉంటారు, రిలేట్ చేసుకుంటారు. ఆ అంటే ఆవు, ఏ అంటే యాపిల్, బి అంటే బ్యాట్, సి అంటే క్యాట్. అంటే పదాలు చూపించి, బొమ్మలు చూపించి వాళ్ళకి ఎలా అర్థం అవ్వడానికి ప్రయత్నం చేస్తారో, బైబిల్లో కూడా కొన్ని సందర్భాల్లో మెటాఫర్గా, కొన్ని కంపారిటివ్గా చూపించి, అంటే కనబడే విషయాలు మనకు అర్థమయ్యి కనబడని విషయాలు, ఆత్మీయ విషయాలు బోధించడం జరిగింది. అందులో ఈ యొక్క పరుగు పందెం గురించి ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? అండర్స్టాండింగ్ ద స్పిరిచువల్ రేస్. ఈ స్పిరిచువల్ రేస్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆత్మీయ పరుగు పందాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనం కూడా ఎలా విన్నర్స్గా నిలవాలి? విన్నర్స్గా నిలుద్దామా లేకపోతే ఫెయిల్ అయిపోదాం చెప్పండి? అందరికీ కావాలా? బహుమతులు కావాలా వద్దా చెప్పండి? నాకు ఏ బహుమతి వద్దండి అనుకునే వాళ్ళు ఎవరు ఉంటారా? ఆడకపోయినా బహుమతులు కావాలని కోరుకుంటాం మనం, ఆశ ఉంటుంది, తప్పులేదు, ఉండాలి కూడా, ఆశ ఉండాలి. కాబట్టి ఈ స్పిరిచువల్ రేస్లో 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి, అండర్స్టాండింగ్ ద స్పిరిచువల్ రేస్. అసలు ఈ రేస్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆ తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ ది స్పిరిచువల్ రేస్, ఎలా ప్రిపేర్ అవ్వాలి? మూడవదిగా రివార్డ్ ఆఫ్ ది స్పిరిచువల్ రేస్. ఈ యొక్క స్పిరిచువల్ రేస్కి ఉన్న రివార్డ్ ఎలా, ఆ బహుమతి ఎలా వస్తుంది ఆత్మీయంగా? వీటిని బిబ్లికల్ కోణంలో మనం ఆలోచించేద్దాం, ఒక్కొక్కటిగా మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూస్తే, అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూద్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము
24వ వచనం, 25వ వచనం. దయచేసి మీరందరూ బైబిల్ తీయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే దయచేసి మనకి ఈ సంవత్సరంలో ఉన్న గోల్స్ 2 ప్రాముఖ్యమైన గోల్స్ ఉన్నాయి. ఏంటంటే పంక్చువాలిటీ, డెఫినెట్గా పంక్చువల్గా ఉందాం అందరం కూడా. మనం వీక్ డేసే జరిగే ప్రార్థనలు కూడా 7 to 10 అనుకున్నాం. ఆ 10లోనే మనం క్లోజ్ చేసుకున్న 10 అయిన తర్వాత వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఫాస్టింగ్ ప్రేయర్ ఉందనుకోండి 9 కల్లా, లేకపోతే 9:15 కల్లా అయిందనుకోండి, అయిపోయిన తర్వాత భోజనం చేయకపోయినా మీరు వెళ్ళిపోవచ్చు. కానీ టైంని మెయింటైన్ చేద్దాం, అది చాలా ఇంపార్టెంట్. రెండవదిగా మనం అనుకున్న బైబిల్ తీసుకొద్దాం. ఎందుకంటే బైబిల్స్ కూడా మనం పట్టుకుంటే ఏమవుతుందంటే, అది నిజంగా బైబిల్ మనం కొన్నప్పుడు, బైబిల్ పట్టుకున్నప్పుడు అది మనకు చాలా ధైర్యంగా ఉంటుంది. నేర్చుకుందాం. ఉదయాన్నే లేచి బైబిల్ తీసి చదవడానికి ప్రార్థన చేద్దాం. డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది బైబిల్ చదవకుండా మొబైల్లోనే చూస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ కాపీస్ అన్నీ కూడా ప్రింట్ అవ్వలేని పరిస్థితిలో ఉంటుంది. డిజిటల్గా వస్తే వాళ్ళ ఇష్టానుసారం ఎడిట్ చేసేసుకుని అవే ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. కాబట్టి బైబిల్నే చదవడానికి మనం ఆలోచన చేద్దాం. అందరూ పట్టుకుందాం. ఒకసారి అనుకోవచ్చు, నాకు బైబిల్ కనబడతలేదు కదా అని అనుకోవచ్చు. కొంతమంది బైబిల్ లేదు కదా అని అనుకోవచ్చు. బైబిల్ లేకపోతే ఇక్కడ బైబిల్స్ ఉన్నాయి. బైబిల్ చదవలేకపోతే, కనబడకపోతే పెద్ద ప్రింట్లు ఉన్నాయి బైబిల్లో. ఒక తల్లి అయితే నిజంగా తన కళ్ళు కూడా లేవండి. ఒక తల్లికి కళ్ళు లేవు, కానీ ఆ తల్లి కొన్ని ఆశ ఏంటి తెలుసా, నేను బైబిల్ చదవాలి అని. అదేంటండి, కళ్ళు లేకపోతే బైబిల్ ఎలా చదువుతారు చెప్పండి? కళ్ళు ఉంటేనే కష్టం కదా, కళ్ళు లేకపోతే ఎలా చదువుతుంది చెప్పండి? అంటే మనకి ఇది సమస్య కదా ఆగిపోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. సమస్య ఉందంటే పరిష్కారం ఉంటుంది. ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్ ఉంటుంది. మ్యాథమెటిక్స్లో సొల్యూషన్ లేకుండా ఏమైనా ఉంటుందంటే ప్రాబ్లం ఉండదు. ఆ సొల్యూషన్ ఏంటంటే మనం ఆలోచించాలి తప్ప ప్రాబ్లం ఉందని నాకు ఆగిపోకూడదు. జనరల్గా మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే సమస్య ఉంది కానీ ఆగిపోతూ ఉంటాం. సమస్యకు పరిష్కార దిశగా మనం వెళ్ళాలి. సొల్యూషన్ అయితే ప్రతి ఉంటుంది. ఆ తల్లికి చదవాలని ఆశ ఉంది, కానీ కళ్ళు లేవే. కానీ ఏం చేసిందంటే, కళ్ళు లేకపోయినా తను ఒక స్కూల్లో జాయిన్ అయింది. ఏ స్కూల్ అంటే సైన్స్ స్కూల్. తను అంటే ఈ చేతులతో తడుముకుని చదివే ఒక లాంగ్వేజ్ నేర్చుకుందండి. కొన్ని సంవత్సరాలు నేర్చుకుని బైబుల్ కొనుక్కుని తను తడుముతూ బైబిల్ చదివేదండి. వా, కళ్ళుంటేనే మనం చదవలేని పరిస్థితిలో ఉంటే, కళ్ళు లేని ఒక స్త్రీ తనకున్న ఆసక్తిని బట్టి బైబిల్ చదివిందంటే నిజంగా ఎంత ఇన్స్పిరేషన్ మన జీవితంలో. కాబట్టి ఇప్పుడు బైబిల్ చదవాలి, బైబిల్ పట్టుకోవాలి, బైబిల్ క్యారీ చేయాలి. ఇది మన ఈ సంవత్సరం అనుకున్న గోల్స్. ఇవన్నీ మీరు ఆలోచన చేయండి. సమస్య చూడొద్దు. ఎప్పుడంటే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రతి ప్రాబ్లం దీన్ని ఎలా నేను సాల్వ్ చేయాలి, పరిష్కారం ఏంటి అని ఆలోచించండి. దొరుకుతుంది, తప్పకుండా దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ చూస్తే మీరు మీ బైబిల్ ఓపెన్ చేసి చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం చూస్తే, పందెపు రంగమందు పరిగెత్తువాడు పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? ఎంత అద్భుతంగా ఉందండి. పందెం మందు అనేక మంది పరిగెడతారు. ఇందా చూసాం కదా అండి, అనేక మంది పరిగెడతారు. మీరు కింద చూస్తే చూడండి, అక్కడ కింద మీరు ఒలింపిక్స్ క్రీడలో అక్కడ ఎంతో మంది, అనేక మంది ఉన్నారు పరిగెత్తేవారు. కానీ ఎవరు గెలిచారు? ఒక్కడికే వచ్చింది చూడండి అక్కడ. అవునా కదా? ఒక్కడే కరెక్ట్గా గీతను దాటాడు, అతనికే ప్రైజ్ వస్తుంది, అతనికే వస్తుంది. ఇక్కడ కూడా ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, పందెపు రంగం ముందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందుదునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి అని ఉందండి. ఈరోజు ఈ వాక్య భాగం వినేలోపు మనం ఎలా పరుగు పందెంలో ఉన్నామో, మనం ఎలా బహుమానం పొందాలో, బహుమానం పొందే విధంగా పరిగెడదాం. ఆలోచిద్దాం. మొట్టమొదటిగా అండర్స్టాండింగ్ ద స్పిరిచువల్ రేస్. అంటే మన రేసులో ఉన్నాము అని మనకు అర్థం కావాలి. ఆత్మీయంగా మనం దేవునిలోకి వచ్చామంటే మన రేసులో ఉన్నాం. కాబట్టి పరిగెత్తాలని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు చాలా జ్ఞానండి. ఆయనకు అర్థమైంది కాబట్టి ఈ పందెం గురించి ఆయన మాట్లాడుతూ ఎలా పరిగెత్తాలి అని చెప్తున్నాడు. అటువలనే మీరు, అంటే నీవు, నేను, మనమందరం, మీరు ఎలా పరిగెత్తాలి? బహుమానము పొందునట్లుగా పరిగెత్తాలి.
పందేపు రంగులు ఉన్నవాడు గెలవాలనుకుంటాడు తప్ప నేను ఓడిపోవాలని ఎవరో నిలబడదు కదండి, అక్కడ వరకు వెళ్ళడం. మరి గెలిచేటట్లుగా పరిగెత్తాలి అంటే ఏం చేయాలి అనేది ఆలోచించేద్దాం. దైవజనుడు పౌలు గారు మాట్లాడుతూ ఇంకేం మాట్లాడుతుందో చూడండి. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. అన్ని విషయంలో ఎలా ఉంటాడంటే మితముగా ఉంటాడు, అమితంగా ఉండడం. తిన్నుందనుకోండి, ఇష్టం ఉన్నా సరే తినేస్తారో చెప్పండి, తినడం. మితంగా ఉంటాడు, కొంచెమే తింటాడు. ప్రతిది కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆశ ఉన్నప్పటికీ ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ మరి నిలబడాలి, ఎక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ కూడా ఎలాగైతే ఒక అథ్లీట్ పరుగు పందెంలో ఉన్నవాడు ఎలాగైతే తను మితముగా ఉంటాడో, ఉండాలి, అలా ఉంటాడో, ట్రైన్ చేసుకుంటాడో, పరిగెడతాడో, అప్పుడు పరిగెడితే అతనికి ఏమొస్తుంది, బహుమతి వస్తుంది కదా. దీన్ని ఆత్మీయంగా కన్వర్ట్ చేస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే, వారు క్షయమగు కిరీటమును పొందుటకు. క్షయం అంటే ఏంటి అర్థమైంది? క్షయమైంది ఏంటి చెప్పండి? క్షయం అంటే నశించిపోయేది. ఈ ప్రకృతులు అన్నీ కూడా క్షయమైనవా అక్షయమైనవా? క్షయమైనదే. మానవ దేహం క్షయమైనది. మొత్తం ఈ ఈ ఈ ప్రకృతులను ప్రతీది కూడా క్షయమైనది. కనబడేది ప్రతీది కూడా క్షయమైనది. క్షయమైన కిరీటం కోసమే వీళ్ళ పరిగెడుతుంటే ఆయన అంటున్నాడు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. అంటే ఈ పరుగు పందెంలో అక్షయమైన కిరీటాన్ని పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలంట? నెంబర్ 1, మితముగా ఉండాలి. కొన్ని పాయింటర్స్ మీకు వాక్యం ద్వారా చెప్పడం జరుగుతుంది, చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. నెంబర్ 1, పరుగు పందెంలో మనం అందరం ఉన్నాం. రెండోది, అందులో గెలవాలంటే మితంగా ఉండాలి. ఏంటి ఆ మితం? మనం ఆలోచించేద్దాం. ఇది పౌలు గారు ఒకనాడు సంఘానికి చెబుతూ రాస్తున్నటువంటి మాట. కాబట్టి ఈ వాక్యం భాగం బట్టి మనకు అర్థమైంది ఏంటి? స్పిరిచువల్ రేస్ అనగా ఏంటి? ఆత్మీయ పరుగు పందెం అంటున్నారు ఏంటండి? బైబిల్లో కూడా ఇలాంటివి ఉంటాయా అని కొందరు అనుకోవచ్చు, కానీ బైబిల్లో ఆ పదం కూడా ఉంది కదా. చాలా చక్కగా చూసాం, పదమే అందులో రాయబడి ఉందంటే బైబిల్లో ఉన్నది. బైబిల్లో ఒక మాట ఉందంటే, ఒక పదం ఉంటే చాలండి, దాని గురించి ఎంతో ఆలోచించవచ్చు, ఎంతో అనాలిసిస్ చేయొచ్చు. అలాంటిది పరుగు పందెము, పోరాటము, మితము, ఇన్ని పదాలు ఉన్నాయంటే దీని గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించాలి. మితంగా ఉండాలి. ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ ఉండాలి. నేను 10th క్లాస్లో నేను చదువుతున్నప్పుడు మాకు ఎంత డిసిప్లిన్ అంటే, నేను రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నప్పుడు 4:30కే లేపేవారు. ఎలా అంటే నిద్రపోతూ ఉన్నాం అనుకోండి, మా టీచర్స్ వచ్చి బలవంతంగా దుప్పట్లు తీసేసేవారు. అవసరం అలాగే పడుకున్నాడు, అవసరం బెల్ట్ తీసుకునేవాళ్ళు. అంటే లేచి కమ్మని గ్రౌండ్లోకి వెళ్ళిపోవాలి. ఆ గ్రౌండ్ పక్కనే పోలీస్ గ్రౌండ్స్ ఏలూరులో, మీకు అందరికీ తెలుసు. అక్కడికి వెళ్ళిపోయి మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా రన్ చేయాలి, పరిగెత్తాలి, స్పోర్ట్స్లో ఉండాలి. మళ్ళా స్కూల్కి వచ్చి మళ్ళా షవర్ చేసుకుని మళ్ళీ 8:30 కల్లా మళ్ళీ స్కూల్స్కి వెళ్ళిపోవాలి. చాలా చాలా డిసిప్లిన్. ఆ డిసిప్లిన్లో, ఆ చట్టంలో పడిపోయిన కొంచెం కష్టంగా ఉంటుంది ప్రారంభంలో. 1 రోజు 2 రోజు 3 రోజులు కష్టంగా ఉంటుంది, కానీ ఒక 1 month 2 months అయిపోయింది అనుకోండి, అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోతే కష్టంగా ఉండదు. ఆ అలవాటు అయినంత వరకు కష్టపడాలి అంతే. కానీ ఆ డిసిప్లిన్ కష్టపడినా సరే అది మనకి మేలు చేస్తుంది. డిసిప్లిన్ అనేది ఎవరికి ఇష్టం అండి? ఎవరైనా మనల్ని ఏమన్నా గద్దిస్తే ఇష్టమా? ఇష్టం ఉండదు. ఎవరైనా మనకి మంచి చెప్పడానికి ఎవరైనా మనల్ని 2 మాటలంటే ఇష్టమా? ఇష్టం ఉండదు. కానీ అవి స్వీకరించాలి. తీయని మాటల వల్ల ఉపయోగం లేదు. కానీ ఎప్పుడైతే నిజంగా అది కష్టమైనా సరే అది ఇష్టంగా స్వీకరిస్తే నిజంగా దాంట్లో ఎంతో మాధుర్యం ఉంటుంది. ఉదాహరణకి మనకి అనారోగ్యం వచ్చింది అనుకో, హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు బాడీని అంతా చెక్ చేసి మనకి కొన్ని మందులు ఇస్తారు. మందులు తీయకుంటాయండి, చేదుకుంటాయి. ఎవరికైనా ఇష్టమా? చాక్లెట్ల రూపంలో మనం వేసుకుంటామా? లేదు. కానీ చేదుకొని వేసుకోవాలి, ఎందుకంటే అది చేదుగా ఉంటుంది, కానీ లోపలికి వెళ్తే అది మన వ్యాధిని బాగు చేస్తుంది. ఇంజెక్షన్ ఎంత భయం అని చాలామందికి భయం, మనందరూ భయమే సూది. కానీ భయపడుతుంది కదా అని మనం వదిలేసాం అనుకోండి, లోపల రోగం ఎలా తగ్గుతుంది? నొప్పిగానే ఉంటుంది. కానీ రోగం తగ్గాలంటే ఇంజెక్షన్ వేసుకోవాలి. ఆఖరికి లోపల ఏమైనా గడ్డలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు?
సర్జరీ చేస్తారు. సర్జరీతో నిజంగా మన దేహాన్ని కొయ్యాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలా అని మనం వదిలేస్తే ఎలాగా? నొప్పొచ్చినా సరే, కష్టమైనా సరే కొయ్యాలి, తీయాలి. అప్పుడే మనకు ఆరోగ్యం. ఆత్మీయ జీవితంలో కూడా నిజంగా మంచి మాటలు, కష్టమైన మాటలైనా సరే, కష్టంగా అనిపిస్తే అవి మనం స్వీకరించాలి. అవి స్వీకరిస్తే ఏమవుతుందంటే మన ఆత్మీయ క్యూర్నెస్ వస్తుంది. అవి కష్టంగా ఉందని మనం విడిచిపెట్టేసాం అనుకోండి, మందులు చేదుగా ఉన్నాయి కదా అని విడిచిపెట్టేసి, ఎందుకు ఇంజక్షన్ కష్టంగా ఉందా బాధగా ఉందని మనం పక్కన పెట్టేస్తే, తోసేస్తే మన రోగం ముదిరిపోదు, అప్పుడు డేంజర్ అయిపోము. కాబట్టి దాని క్యూర్నెస్ కావాలంటే నొప్పున్నా, బాధున్నా, కోసైనా దాన్ని ఎలాగైతే క్యూర్ చేస్తామో దేవుని మాటలు కూడా అంతేనండి. దేవుని యొక్క ట్రైనింగ్ కూడా అంతే. కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ వాటిని స్వీకరిస్తే మనకేమవుతుందండి, ఎండ్ ఆఫ్ ద డే మనకి క్యూర్నెస్ వస్తుంది, స్పిరిచువల్ క్యూర్నెస్ వస్తుంది. అది మన జీవితానికి ఎంతో విలువగా ఉంటుంది. పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడు 9వ అధ్యాయం 26వ వచనంలో, అదే చూస్తే, కాబట్టి నేను గురి చూడను వాని వలె పరిగెత్తు వాడను కాను. అంటే నాకు గురుంది, నాకు గోల్ ఉంది. ఈ యొక్క రన్నింగ్ రేసులో నేను పరిగెడుతున్నప్పుడు నాకు గురి ఉంది. గురి లేని వాడిగా నేను పరిగెట్టలేదు, నేను గురి వద్దకే పరిగెడుతున్నాను అని చెబుతున్నాడండి. ఇదే విషయాన్ని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూస్తే 12 నుండి మనం చూద్దాం. 3వ అధ్యాయము 12 నుండి, నేను ఇదివరకే గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకుంటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుతున్నాను. ఇతను కూడా పరిగెడుతున్నాడంట. ఇదివరకు నేను గెలిచాను అనుకోవట్లేదు. చూడండి, ఒక పౌలు గారే ఆయన గెలిచాను అని ఆయన అనుకోవట్లేదంటే, మనం ఏమైనా గెలిచాను అని అనుకుంటే ఏంటంటే పొరపాటు కాదండి. మన పరుగు పందెంలో ఉన్నామంటే అంతే. అయినా నేను గెలిచాను అని అనుకోవడం లేదు అని అంటున్నాడంటే, ప్రియులారా, మనం గెలవలేదు, గెలుపు కోసం పరిగెడుతున్నాం. మనకు అన్నీ తెలుసుకోవడానికి నేర్చుకుంటున్నాం, పట్టుకుంటున్నాం. కాబట్టి నాకు గోల్ ఉంది, ఆ గోల్ని పెట్టుకున్నాను, దానికోసం నేను ముందుకు వెళ్తున్నానని పౌలు గారు అంటున్నాడు. చూద్దాము. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగుడపరుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఎంత అద్భుతంగా ఉందండి. అంటే ఈయన పరుగులో ఒక అర్థం ఉంది. ఆయన రేసులో ఉన్నాడో అర్థమైంది. మరి ఆయనకి ఆబ్జెక్ట్ ఉందా? ఇప్పుడు చూడండి, షూట్ చేస్తాం, షూటింగ్ కాంపిటీషన్లో చూస్తే గన్ ఉంటుంది, ముందు ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ పెట్టి దాని కంపల్సరీ ఆబ్జెక్ట్ని వాళ్ళు పేల్చాలా. అది ఫ్రూటే కావచ్చు, లేకపోతే ఒక బోర్డే కావచ్చు. ఆ బోర్డులో చాలా చక్కెరలాగా ఉంటుంది. ఒక గోల్ పెట్టుకుంటారు. దానికి ఎలాగైతే ఆ గోల్ వైపు ఎలాగైతే వాళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళు మరి ఎలాగైతే ఆ గోల్ వైపు వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారో, ప్రియులారా, స్పిరిచువల్గా వాక్యం ఏమని సెలవిస్తుందంటే, గురి యొద్దకు పరిగెత్తాలి. పరిగెడితే మనకి ఏముంటుంది? బహుమానం ఉంటుంది. అసలు ఈ భూమి మీదకి మనం నిజంగా వచ్చామంటే, అసలు దేవుని ఆత్మ సంబంధ సంఘంలోకి వచ్చామంటే అర్థం ఏంటంటే, మనం దేవుని పిలుపులో ఉన్నాం. అక్కడ ఉంది కదా, దేవుని ఉన్నతమైన పిలుపునకు. దేవుని పిలిచాడు మనల్ని. ఎందుకు పిలిచాడు? బహుమానం పొందాలని పిలిచాడంట. బహుమానం పొందాలని పిలిచాడు. అంటే దేవుని దృష్టిలో మనం అందరం ఎవరంటే జయించే జయశాలులం, వీరులం. నిజంగా మీరు ఒలింపిక్స్లో చూస్తే మరి ఉసేన్ బోల్ట్ తెలుసు కదండి, అతను వీరుడు, పరుగుల వీరుడు అంటారు అతన్ని. అతను ఒలింపిక్స్లో ఆల్మోస్ట్ 8 గోల్డ్ మెడల్ కొట్టాడు. 1, 2 కాదు, 8 గోల్డ్ మెడల్. తనకు ఒక సిస్టమాటిక్ స్టడీ ఉంటుందంట. హిస్టరీలో అతను ఫాస్ట్గా రన్ చేసిన వ్యక్తి ఎవరైనా అతనే కనబడుతూ ఉంటారు. మీరు గూగుల్లో కొట్టండి. తను ఎంత సిస్టమాటిక్ అంటే తన బాడీని ఒక రకంగా ట్రైన్ చేసుకుంటాడు. ఎంత రకంగా అంటే తన లిమిట్స్ని, తన బోర్డర్స్ని కూడా, తన ఆలోచనలు కూడా క్రాస్ చేసుకునే విధంగా తను ఆలోచిస్తాడంట. అందుగురించి చరిత్రలో 8 సార్లు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టినటువంటి క్రీడాకారుడుగా
ఒక పరుగులు వీరుడుగా అతను చరిత్ర పుటల్లో లిఖించబడ్డాడంటే ఎంత మితంగా ఉంటాడు చెప్పండి, ఎంత ట్రైన్ అవుతూ ఉంటాడు, ఎంత తన బాడీని తను ఆ రేసులో ఉండడానికి గెలవడానికి పరిగెడుతూ ఉంటాడు చూడండి. ఒక శరీర సంబంధమైన కిరీటాన్ని పొందడానికి వాళ్ళు పరిగెడుతూ ఉంటే దేవుడు అక్షయమైన కిరీటాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు అందరికీ. అక్కడైతే బహుమానం ఒక్కడే పొందుతాడు, ఇక్కడ అందరికీ దేవుడు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. పరిగెత్తొద్దా, మనం మితంగా ఉండొద్దా, మన గురు మనం తెలుసుకోవాలి. అందుకే పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను గురు యొద్దకే పరుగెడుతున్నాను, మీరు కూడా బహుమానం పొందాలని పరుగెత్తడి అన్నాడు. ఇది అండర్స్టాండింగ్ ద స్పిరిచువల్ రేస్, ఆత్మీయ పరుగు పందానికి సంబంధించినటువంటి భాగం. రెండవదిగా అసలు ప్రిపేరింగ్ ఫర్ ద రేస్, ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ ఫర్ ది రేస్, స్పిరిచువల్ రేస్. ఫిజికల్గా చూస్తే వాళ్ళకి ప్రిపరేషన్ ఉంటుంది, మనం చూసాం, చాలా మితంగా ఉంటారు, ఫోకస్డ్గా ఉంటారు, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. అనారోగ్యం ఉందనుకోండి, రేసులో ఉండగలరా? ఉండలేరు. ఒకవేళ వాళ్ళు వాళ్ళ దేహంలో ఎలా పడితే అలా తినేసి ఎలా పడితే అలా దేహాన్ని పెంచారనుకోండి, ఉండగలరా? ఉండలేరు. వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి దాన్ని కూడా ఒక పద్ధతిలో ఉంటారు. ఇతనైతే అసలు ఫుడ్ విషయాల్లో కూడా తిండంట, ప్రతిదీ కూడా క్యాలిక్యులేటెడ్గా తింటూ చాలా ఒక డిసిప్లిన్గా ఉదయం మొదలుకుని నైట్ వరకు రెస్ట్ తీసుకుని ఒక డిసిప్లిన్గా ఉండి తను పందెంలో పాల్గొన్నాడు కాబట్టి అన్నిసార్లు హుసేన్ బోల్ట్ గెలిపొందాడు. అలాంటప్పుడు మన శరీర సంబంధంగా ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా ఎలా ఉన్నాం, దాంట్లో ఏం డిసిప్లిన్ ఉంది, నిజంగా డిసిప్లిన్ ఉందా మనకి అనేది ఒక్కసారి ఆలోచించేద్దాం. బైబిల్లో మనం ఆలోచిస్తే ఆ డిసిప్లిన్ చేయడానికి ఆ పరుగు పందెంలో గెలిచిన వారు ఒక సజీవ సాక్ష్యం ఉన్నారు. మనకి చాలామంది కోచ్ చెప్పాలంటే చూడండి, ప్రతి పరుగు పందెంలో ఉన్న ప్రతి వానికి కూడా కోచెస్ ఉంటారు. వాళ్ళు వెనక ఎంతో చెప్తూ ఉంటారు, కోచ్ చేస్తూ ఉంటారు, ఏం చేయాలి, ఎలా నడవాలి, నువ్వు కరెక్ట్గా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు, రివ్యూ ఇస్తూ ఉంటారు. ఆ రివ్యూని తీసుకుని చక్కగా వాళ్ళు ముందుకు ఎలాగైతే వెళ్తారో, ఈ ప్రిపేరింగ్ ఫర్ ద రేస్లో, స్పిరిచువల్ రేస్లో దేవుడు కూడా మనకి కొంతమందిని పెట్టాడు, విశ్వాస వీరులను పెట్టి వాళ్ళు ఎలా బ్రతికారు, ఏది మనం పర్స్యూ చేయాలి, దేన్ని పర్స్యూ చేయకూడదు, మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉండకూడదు, దేన్ని విడిచిపెట్టాలి, దేన్ని పట్టుకోవాలి, ఎలా డిసిప్లిన్కి వెళ్తే మనం పందాన్ని గెలుస్తామనే విషయాన్ని బైబిల్లో చెప్పబడింది. ఈ విషయాన్ని చూద్దాం ఒకసారి. చూస్తే త్రో ఆఫ్ ద హిండ్రెన్సెస్ అంటే కొన్ని విషయాలు మనం విసర్జించాలి, సులువుగా చెప్పుకులు పెట్టే పాపాలని పక్కన పెట్టాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూస్తే మనం చూద్దాము. 12వ అధ్యాయం 1 నుండి మనం చూద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ఒక విట్నెసెస్ ఉన్నారు. ఎవరు? మన పితరులు. అందులో అబ్రహాం ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, దానియేలు ఉన్నారు. ఇంత గొప్ప సమూహము దేవుడు మనకి సాక్షులుగా పెట్టినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఏం విడిచిపెట్టాలండి? ఇక్కడ మీరు ఆలోచిస్తే పరుగు పందెంలో ఉండే మనము ఏం విడిచిపెట్టాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. పాపం చాలా ఎలా ఉంటుందంటే అదొక పూల పానుపులాగా ఉంటుందండి. ఒకసారి ఎక్కామనుకోండి, పూల పానుపు ఎక్కితే దిగాలనిపిస్తుందండి, కష్టం. అక్కడే పడుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. పూల పానుపులాగా ఉంటుంది, కానీ అది మనల్ని దహించి వేస్తుంది. అందుకే సులువుగా చిక్కులు పెట్టు పాపంను విడిచిపెట్టి ఏం చేయాలి? మన ఆబ్జెక్ట్ ఎవరు, మన గురేంటి అనే విషయాన్ని చెప్తున్నా చూడండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు. అంటే మన గురేంటి, మన గోల్ ఏంటి, మన ఆబ్జెక్ట్ ఏంటి? క్రీస్తు. దేన్ని విడిచిపెట్టాలి? పాపాన్ని, లోకంలో ఉన్న ఆశల్ని, ఇవి విడిచిపెట్టి క్రీస్తును చూస్తూ మనం ఎలా వెళ్ళాలి చూడండి. మన ఎదుట ఉంచబడిన పందెములో, అదేంటండి మన ఎదుట ఉంచబడిన పందెములో, ఇదేంటి మనం అందరం పందెంలో ఉన్నామేంటి? ఎప్పుడే గమనించారా? వీఆర్ ఆల్ ఇన్ ద రేస్. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? నేను ఎక్కడ ఉన్నానండి పందెంలో అనుకుంటారా? మనం పందెంలోనే ఉన్నాం. కనుక పందెంలో ఉన్న సంగతి మనకు తెలియకపోవచ్చు, కానీ ఈ వాక్య ప్రకారం మీకు తెలియాలి.
మన ఎదుట ఉంచబడిన పందెముల్లో ఎలా పరిగెత్తాలంట? ఓపికతో పరిగెత్తుదుము. ఎలా పరిగెత్తాలి? ఓపికతో. అంటే ఈ మాటలో రెండు విషయాలు జ్ఞాపకం చేశారు. ఏది విడిచిపెట్టాలి, దేన్ని పట్టుకోవాలి. ఏది విడిచిపెట్టాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే పాపం దేవునికి దూరం చేస్తుంది. పాపం దేవునికి దూరం చేస్తుంది. దేన్ని పట్టుకోవాలి? క్రీస్తుని, వాక్యాన్ని పట్టుకోవాలి, దేవుణ్ణి, క్రీస్తుని పట్టుకోవాలి. ఆబ్జెక్ట్గా మనం చూడాలి. ఓపికతో పరిగెడతాలి. పేషెన్స్ ఉండాలి. మనకి ఓపిక ఉండదు. వెమ్మటే అన్నీ కూడా అయిపోవాలని చూస్తాం. కుదరదు కదండి. ఓపిక ఒక లీడర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు ముందుగానే విజన్ చేసుకుని కొన్ని సంవత్సరాలకి ఇలా ఉంటుందని ముందుగానే అక్కడ ఏం కనపడదు, అక్కడ అంతా ఏం ఉండదు. కానీ విజనరీస్ ఏం చేస్తారంటే వాళ్ళు క్రియేట్ చేస్తారు. క్రియేటర్స్. మనకైనా కళ్ళ ముందు ఏం కనపడతలేదు కదా, ఏం లేవు అనుకుంటాం మనం, అక్కడ ఏమి ఉండదు. కానీ ఓపికగా మనం పరిగెత్తుకుంటూ వెళ్తే అవన్నీ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే. ఆత్మీయ పరుగు పందెంలో ఏమి లేదు కదా అనుకుంటాం. ఇవన్నీ విడిచిపెట్టి పాపాన్ని, క్రీస్తుని ఒక ఆబ్జెక్ట్గా, ఒక గురిగా పెట్టుకుని నిజంగా ఓపికగా పరిగి పెడితే ఏముంటుంది చూడండి. ఆయన ఎలా చేశారు చూడండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే. అంటే పరలోకంలో ఆనందం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టి పరుగు పందెంలో వెళ్తున్నప్పుడు అండి వెనక ఎంతోమంది గోల చేస్తూ ఉంటారు కదా. మన మానసికంగా అవన్నీ మాటలు విని ఎప్పుడైతే మాటలు వింటాం ఏమవుతుందంటే మన గురిని వెళ్ళలేము. వాళ్ళు విన్నది ఏంటి, అతనే నువ్వు పరిగెత్తలేవు, నువ్వు అది చేయలేవు, ఇది చేయలేవు అన్నావు అనుకోండి. నువ్వేంటి ఇలా నడుస్తున్నావు, నువ్వేంటి ఇలా పరిగెడుతున్నావు, నువ్వు ఓడిపోతావు అని అంటే అవి విన్నావు అనుకోండి, ఏమవుతుంది? గురిని మర్చిపోతాము, నిదానం అయిపోతుంది, ఓడిపోతాం. మనం ఎలా ఉండాలంటే వాటిని అలాగే ఉంచాలి, పట్టించుకోకూడదు. అవమానమును ఏముంది? నిర్లక్ష్య పెట్టి, అంటే నెగ్లిజెన్స్, దాన్ని పక్కన పడేశారు ఉంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందండి. అవమానమును నిర్లక్ష్య పెట్టడం నేర్చుకోవాలి. దాన్ని చెవుల్లో పెట్టుకోకూడదు. అలాగే చేస్తాను, వదిలేయండి. కానీ మనం ఎవరిని చూడాలి? యేసుని చూడాలి. అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పాశమును ఆసీనుడై ఉన్నాడు. ప్రియులారా, ఇదండి పరుగు పందుల్లో గెలుపు పొందవలసిన వ్యక్తికి ఉండవలసింది. ఏముండాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. ఏం పట్టుకోవాలి? క్రీస్తుని గురుగా చూడాలి. ఎందుకు గురుగా చూడాలి? కళ్ళ ముందు ఆనందం ఉంది. నిజంగా మనకి ముందు బహుమతి లేకపోతే మన కనబడని ఒక లోకంలో ఉన్నతమైన బహుమతులు ఉన్నప్పుడు ఆలోచిస్తాం కదండి. ఆలోచిస్తామా లేదా? ఆలోచిస్తాం. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మనకు తెలుసు, ఇదిగో డాక్టర్ చదివితే ఇది బాగుంటుంది వాళ్ళ కెరియర్, లేకపోతే ఇది చదివితే ఇది బాగుంటుంది అని ముందుకు తెలుసు మనకి. కాబట్టి ఇప్పుడుగా నుండి కష్టం ఉన్నా సరే చదివిస్తూ ఉంటాం. ఎందుకని ముందే ఉందో మనకు తెలుసు. అందుగురించి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ముందు మనం చదివిస్తూ కష్టపడుతూ ఉంటాం. ఎందుకంటే తర్వాత వాళ్ళు ఆనందపడతారని కదా. ఈ లోకంలో ఇంతగా ఆలోచిస్తే పరలోకం ముందు ఎంతో ఆనందం ఉంది. దేవుడు ఎంతో బహుమతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కుమారుడు రా, నీకోసం నేను ఎన్నో బహుమతులు సిద్ధపరిచాను అని అంటున్నాడు. అప్పుడు మన ఈ లోకంలో ఉన్న అవమానాన్ని కూడా పక్కన పెట్టి నిర్లక్ష్య పెట్టి పందెంలో ఉంటే గెలుపు మనదే. అలా ఉండగలుగుతున్నాము? ఒకసారి ఆలోచించండి. ఇలాగునున్నారు ఎవరో సాక్షి సమూహము, విశ్వాస వీరులు, వాళ్ళు అలా ఉన్నారు. నువ్వెలా ఉంటున్నావు, నేనెలా ఉంటున్నావు? ఒకసారి ఆలోచించండి. ఈ ఆత్మీయ జీవితంలో మనం పరుగెడుతున్నప్పుడు అవమానాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, రకరకాలుగా అంటూ ఉన్నారు. వదిలిపెట్టేయండి. నిజంగా మన హృదయంలో ఆలోచించుకుని ఎంతవరకు నేను దేవుని కోసం నేను బ్రతుకుతున్నాను, దేవుని కోసం నిలబడుతున్నాను అని ఆలోచించుకుంటే దేవుడు ఆ అవమానాన్ని కూడా ఆనందాన్ని ఇస్తాడు. అవమానాన్ని ఆనందాన్ని ఇస్తాడు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఏమన్నా నేను మాట్లాడితే మరి స్వీకరించలేము. ఏముండే అని అనుకుంటాను. నేనేమనుకుంటాను తెలుసా? పాపం వాళ్ళ బలహీనలండి, ఉదిరేండి అనుకుంటూ ఉంటాను. చూడండి, ఒకసారి ఎప్పుడైనా ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు సన్నగా కారు నుండి బయటకు వచ్చేసి ఆ వెళ్తా ఉన్న రోడ్డు మీద వ్యక్తిని బాగా కొడుతున్నాడంట. ఈయనకి బాగా కోపం వచ్చేసింది. ఈయన నన్ను కొడుతున్నాడు ఇతను అని. ఆ తర్వాత వెనక ఇంకొక ఇద్దరు వచ్చి సారీ అండి, ఈ బిడ్డను మేము తీసుకుని వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఇతను మెంటల్లీ రిటార్డెడ్, మెంటల్లీ అతని ఇల్నెస్ ఉందండి అన్నప్పుడు అప్పుడే కోపపడ్డాడు. అప్పుడే అనుకున్నాడు, అయ్యో పాపం బలహీనుడే అనుకున్నాడు. చూడండి, ఒక ఎమోషన్ రెండు రకాలుగా వచ్చినాయి. ఎందుకని? అతను మెంటల్ వీక్నెస్ అని ఎప్పుడైతే అర్థమైందో జాలిపడ్డాం. ఈరోజు కూడా అంతే. మనం ఏమనుకున్నాం, నిజంగా
మన హృదయంలో నిజంగా మనం నిశ్చయించుకుని దేవునికి యథార్థవంతంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, ఈ పరుగు పందులు వెళ్ళిపోతూ ఉంటే, ఎవరేమనుకున్న వాళ్ళని చూసి జాలి పడాలి మనం. ఈ వ్యక్తి ఎలాగైతే జాలి పడుతున్నాడు చూడండి పాపం అని జాలి పడుతున్నా, అలా జాలి పడాలి. కోపం వస్తుంది కానీ ఆలోచించుకోలేదు. వాళ్ళు ఆత్మీయంగా బలహీనులు. లోకంలో ఉన్నవారికి వాళ్ళ వాక్యం తెలియదు, దేవుడు తెలియదు. వాళ్ళన్నది నేను ఎందుకు పట్టించుకోవాలి? తల్లి అనొచ్చు, తండ్రి అనొచ్చు, పిల్లలు అనొచ్చు, స్నేహితులు అనొచ్చు, బంధువులు అనొచ్చు, మీకు ఎందుకు ఈ భక్తి అని. వాటిని ఎందుకు మనం పట్టించుకోవాలి? పట్టించుకోకూడదు. ఎందుకంటే మనకు తెలుసు భవిష్యత్తులో ఏముందో, మనకు తెలుసు భవిష్యత్తులో ఏముందో, దేవుడు ఏమైపోతున్నాడు అది చూస్తే దేనిని కూడా లక్ష్య పెట్టమండి. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఆ రీతిగా ఎదగాలి. కాబట్టి ఏమి వదలాలో అర్థం చేసుకుంటున్నాము, ఏం పట్టుకోవాలో అర్థం చేసుకున్నాం. ఇట్స్ ఎ ప్రిపరేషన్ ఫర్ ది రేస్. ఇంకో వచనం చూసి ఇంకో 2 వచనాలు మనం చూద్దాం క్విక్గా. ట్రైన్. మనం ఏం చేయాలంటే స్పిరిచువల్గా ట్రైనింగ్, శరీర సంబంధంగా ట్రైనింగ్ కావాలి మనకి. ఎంత ట్రైనింగ్ కావాలి? ఉదయాన్నే లేవాలి, ఫుడ్ దగ్గర ట్రైనింగ్, ఏది పడితే తినకూడదు. అలాగే చాలా చక్కగా ఎక్సర్సైజ్ చేయాలి, బాడీని ఫిట్గా పెంచుకోవాలి. వాళ్ళు వాకింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి, జిమ్ చేయాలి, రకరకాల ఎలాగైతే వాళ్ళు ఫిట్గా ఉంటారో స్పిరిచువల్గా కూడా ఫిట్గా ఉండాలి. స్పిరిచువల్గా మనం ట్రైన్ చేసుకోవాలి. ఎలా ట్రైన్ చేసుకోవాలి? మనం చూస్తాం. నెంబర్ 1 మొట్టమొదటిగా పాపాన్ని విడిచిపెట్టాలి, అలాగే దేవునికి దూరం చేసే పనులు విడిచిపెట్టాలి, ఆ తర్వాత క్రీస్తుని గురిగా పెట్టుకోవాలని చూసుకున్నాం. రెండవదిగా చూస్తే ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు చూడండి. తిమోతికి రాసినటువంటి పత్రికలో 1 తిమోతి 4:7 అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఎంత అద్భుతంగా ఉంది. ట్రైన్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. ట్రైన్ యువర్ సెల్ఫ్ టు బి గాడ్లీ. ఇంగ్లీష్ వచ్చుంటే ట్రైనింగ్ ఏముంది? ట్రైన్ యువర్ సెల్ఫ్ అంటే నిన్ను నువ్వు ట్రైన్ చేసుకోవాలా, దేవుడే ట్రైన్ చేసేస్తా అనుకోవద్దండి. మనం ఏంటంటే ప్రతిది మనం ఎంత గొప్పవాళ్ళం అంటే మనం తప్పులు చేసిన అపవాదం మీద నెట్టేస్తూ ఉంటాం. సాతానండి ఇవన్నీ చేశానని. చేసింది ఎవరో? సాతాను కాదు, నువ్వు చేసి సాతాను మీద పెట్టేస్తాం, వాళ్ళ మీద పెడతాం, వీళ్ళ మీద పెడతాం. అసలు ప్రాబ్లం ఏంటి తెలుసా? అది నువ్వే. అది ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది. అందుకే ఇక్కడ బైబిల్ ఏమైనా వాక్యం సెలవిస్తుందంటే ట్రైన్ యువర్ సెల్ఫ్ టు బి గాడ్లీ. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోను. అంటే సాధకము ట్రైనింగ్. ఒక ఫిట్గా ఉండాలంటే ఎలాగైతే ట్రైనింగ్లోకి వెళ్తాడో ఒక కోచ్ దగ్గర అవన్నీ నేర్చుకుని ఫుడ్ విషయంలోనూ, తన బాడీని బిల్డ్ చేసుకోవడం విషయంలోనూ, ఎక్సర్సైజ్ చేయడం విషయంలోనూ, హెల్త్ను చాలా జాగ్రత్తగా చూసుకోవడం విషయంలో ట్రైనింగ్ ఎలాగైతే ఉంటాడో ఆత్మీయ విషయంలో నిన్ను ట్రైన్ చేసుకోవాలా. ఊరికనే వచ్చేది ట్రైనింగ్ ఉండాలా. ఏంటి? ఏది ట్రైనింగ్? ఇదే అది ట్రైనింగ్. ఏది విసర్జించాలి, ఏది తీసుకోవాలి, ఏది పట్టుకోవాలి, ఏది విడిచిపెట్టాలి. ఇక్కడ ఏం చెప్పాడు? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి. ముందు భక్తి. ఒక వ్యక్తి భక్తిలో ఉన్నాడంటే అర్థం ఏంటి తెలుసా? బైబిల్లో ఉంది. నీ నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే నువ్వు భక్తి పరుడు అనుకున్నాను, నువ్వు భక్తిహీనుడివి అని యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది. మొత్తం జిప్ యువర్ లిప్స్ అంతే. ఎందుకంటే ఓపెన్ చేసాం అనుకోండి మనం చాలా వచ్చేస్తూ ఉంటాయి విషయాలు, అనవసరంగా వచ్చేస్తూ ఉంటాయి. అది ముందు కట్ చేయాలి. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోమని వాక్యం చెప్తుందండి. చూడండి ఇవి. ఎందుకంటే బైబిల్లో చెప్పబడిందంటే సామాన్యం కాదండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మనం ఎలా ఉంటామో అవన్నీ బైబిల్లో చెప్పబడి ఉంటాయి. ఇదేంటి నా గురించి చెప్పబడిందా అనిపిస్తూ ఉంటుంది. నేను ఇక్కడ ఇంప్రూవ్ అవ్వాలా, ఇక్కడ బలహీనంగా ఉన్నానా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అదే వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటుంది. అంత శక్తి దేనికి ఉంది? వాక్యానికి ఉన్నది. కాబట్టి దేన్ని విసర్జించాలి అని చెబుతూ నువ్వు దైవభక్తి విషయంలో సాధకము చేసుకును అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ తర్వాత అదే పత్రికలో చూస్తే 4:8 శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనమగును. అది ఫుడ్ విషయంలోను, ఎక్సర్సైజ్ విషయంలోను, ఇవన్నీ మంచిగా చేస్తే కొంచెం వరకే కదా ప్రయోజనం. ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతుకుతాం అంతే. ఆ బ్రతుకులో కొన్ని బహుమతులే వస్తాయి. అవి కూడా క్షయమైన బహుమతులు, అక్షయమైన కావు. అవి కొంచెం మట్టుకే ప్రయోజనం. కానీ దైవభక్తిలో నువ్వు ట్రైన్ అయ్యావనుకోండి, దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను, అంటే ఈ లోకంలో కూడా పనిచేస్తుంది. అంటే ఎంత అద్భుతంగా ఉంది. అంటే దైవభక్తి విషయం ఇప్పటి లోకములోను, రాబోవు జీవం విషయంలోను వాగ్దానములతో కూడినదై అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఇది అండర్లైన్ చేసుకోండి. శరీర సంబంధమైన ట్రైనింగు ఈ భూమి మీద బ్రతికినంత కాలమే పనిచేస్తుంది అంతే. ఎంత ఫిట్గా ఉండాలని కోరుకున్నా, ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా ఎంతకాలం బతుకుతాం? 70, 80, 90, 100 అనుకోండి అంతే.
కానీ దైవభక్తి అనేది విషయం ఎప్పటికీ పనిచేస్తుందంట, రాబో జీవ విషయంలో కూడా పనిచేస్తుందంట. అది అన్ని విషయంలో ప్రయోజనకరమును. అన్ని విషయంలో మల్టీపర్పస్ అనగానే మనం ఏం చేస్తాం? వస్తువు తీసేసుకుంటాం. ఎందుకని? అన్ని విషయాల్లో ఉపయోగపడుతుంది కదా అనుకుంటాం. సర్వరోగ నివారణి అనే మందు ఉంది అనుకోండి, ఎక్కడైనా మొత్తం తీసుకుంటాం. జలుబుకి, దగ్గుకి, కడుపు నొప్పికి, అన్ని పంటి నొప్పికి అన్నప్పుడు అన్నిట్లో ఒకే మందు కదా అన్ని తీసుకుంటాం. అలాగే అన్ని విషయంలో ప్రయోజనకరం అగును. ఏంటది? దైవభక్తి. దాన్ని ఏం చేయాలి? ట్రైన్ చేసుకోవాలి. దానికంతా అదే వచ్చేది. ప్రభువా నువ్వే నాకు ఇచ్చే అనకూడదు, నువ్వు ట్రైన్ చేసుకో. ఏది విడిచిపెట్టాలి, ఏది పట్టుకోవాలి. దేవుడు అన్ని దేవుడు ఆపేరండి. ఏదైనా తోటలో మంచి చెట్ల తెలుగు నుంచి వృక్షాన్ని పెట్టినవాడు పాపం చేయడానికి వెళ్తున్నప్పుడు ఆపేశాడు దేవుడు? ఆపలేదు, స్వేచ్ఛ ఇచ్చాడు. కానీ ఆ స్వేచ్ఛను నువ్వు దుర్వినియోగం చేసుకుని దేవుడి మీదో దయ్యం మీదో పెట్టేసుకుంటా, ఇది ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, నేను చేసిన తప్పు అని తెలుసుకుని దాన్ని విసర్జించే కార్యక్రమం చేయకపోతే మనము నష్టపోతాము. అందుగురించే ఒక రేసులో ఉన్న వ్యక్తి ఎలా ఉండాలో చెప్తున్నాడు. దేన్ని విసర్జించాలి, ఏది ప్రయోజనకరం, దేన్ని విసర్జించాలి? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. దేన్ని పట్టుకోవాలి? దైవభక్తి. కాబట్టి ఎలా ఉంటున్నాం అనేది మనం ప్రశ్న చేసుకుందాం. నేను ముగిస్తాను, చివరికి వస్తున్నాను. ద రివార్డ్ ఆఫ్ ద స్పిరిచువల్ రేస్. నిజంగా ఈ పందెంలో నిలబడి మనం పరిగెడితే మనకు రివార్డ్ ఉందండి. ఏంటో రివార్డు తెలుసా? ఈ లోకంలో ఉన్న రివార్డు గోల్డ్, ఒక బంగారు బహుమతి అనుకుంటే ఒకటే ఉంటుంది. దేవుడు ఒకటి పెట్టుకుని కూర్చోలేదు. మనకందరికీ ఇవ్వడానికి ఎన్నో బహుమతులు, బంగారు బహుమతులు అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఒకటే కదా, అందరికీ ఇవ్వాలనుకుంటున్నాడు. ఎలాంటి బహుమతులు వస్తారో మనం చూసి మనం ముగించుకుందాం. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2-4 వచనం చూస్తే, సైనికుడు ఎవడైనా యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వాడిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఎంత అద్భుతంగా ఉందండి. నిజంగా ఒక సైనికుడు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు నిజంగా ఈ జీవన వ్యాపారంలో చిక్కుంటాడా? యుద్ధంలో కళ్ళ ముందు శత్రు సైన్యం ఉన్నప్పుడు నిజంగా ఇంకా భార్య గురించి, పిల్లల గురించి, ఇల్లు గురించి, తిండి గురించి ఇవన్నీ ఆలోచిస్తాడా? తన ఫోకస్ అంతా యుద్ధం మీద ఉంటుంది. తన కమాండర్ ఉంటాడు, తన కమాండర్ని ఎలా హ్యాపీ చేయాలి ఆలోచిస్తాడు. తన కోచ్ ఉంటాడు, తన్నే హ్యాపీ ఎలా చేయాలని ఆలోచిస్తాడు తప్ప ఈ లోక జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకోనడు. అలాగే ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. అంటే కిరీటము దొరకేనంతగా పోరాడాలంటే నియమం ఉండాలి, ఒక డిసిప్లిన్ ఉండాలి. శరీర సంబంధమైన డిసిప్లిన్ ఎలాగైతే ఉంటుందో ఆత్మ సంబంధమైన డిసిప్లిన్ చేసుకోవాలి. నీకు నువ్వే సాధకం చేసుకోవాలి. దేవా ఇది తప్పు, నన్ను క్షమించు, నేను దీనికి దూరంగా ఉంటాను, ఈ మాటలకు దూరంగా ఉంటాను, ఈ ప్రవర్తనకు దూరంగా ఉంటాను, ఈ చూపులకు దూరంగా ఉంటాను, ఈ స్నేహితులకు దూరంగా ఉంటాను. ఎందుకంటే వాళ్ళతో కలిస్తే నేను దూరం అయిపోతున్నాను. లోక సంబంధమైన స్నేహము దేవునికి వైరము కదా. ఎందుకంటే వాళ్ళతో మనం కలిసిపోతాం, మనం కూడా అలా కలిసిపోతాం కదా. దూరంగా ఉండాలి, పాపను దూరంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని పిల్లలతో దగ్గరగా ఉండాలి, ప్రార్థనకు దగ్గరగా ఉండాలి, వాక్యానికి దగ్గరగా ఉండాలి, భక్తికి దగ్గరగా ఉండాలి, ప్రేమకు దగ్గరగా ఉండాలి. ఒక నియమం ప్రకారం మనం పోరాడాలి. అప్పుడే కిరీటము దొరుకుతుందంటే ఎలాంటి కిరీటమో తెలుసా? పౌలు గారు అంటున్నాడు, ఆయన అమాయకుడు కాదు, ఎంతో జ్ఞానం కలిగిన వాడు. ఆయన ఏమంటున్నాడంటే ఆయన పోరాటం ఎలా పోరాడాడో చెప్తున్నాడు. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. ఎలాంటి పోరాటం అండి? మంచి పోరాటాన్ని పోరాడుతుని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. విశ్వాసం కూడా కాపాడుకోవాలా, లేకపోతే విశ్వాసంలో తొలగిపోతారు. అనేక మంది లోకాన్ని ఆశించి, బైబిల్లో ఉంది కదా, విశ్వాసం నుండి తొలగిపోయేరి అని ఉంది. ప్రారంభంలో చాలా భక్తిగా ఉంటారు. బాప్తిసం తీసుకున్నప్పుడు ఎప్పుడు ప్రార్థనే, భక్తే, దేవుని పిల్లలే, దేవుని మాటలే. ఆ తర్వాత మధ్యలోకి వచ్చేసరికి ఎలా ఉంటుందండి? ఇక లోకంలో చూస్తారు, మొత్తం అన్నీ చూస్తారు, కలుషితం అయిపోతూ ఉంటారు. చివరికి వచ్చేసరికి దేవుణ్ణి ఎరగని వారి స్థితిలో ఉంటారు. వారి కడపడే స్థితి మొదటి స్థితి కంటే ఘోరంగా ఉంటుంది. కానీ పౌలు గారి స్థితి అలా లేదండి. చివరి శ్వాస వరకు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని అని చెప్తూ, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును
అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. నాకే కాదండి, మీకు కూడా అనుగ్రహించు అంటున్నాడు. మరి మీకు కావాలా? మరి నాకు కావాలా? మనం ఏం చేయాలంటే మనం ఇలా డెవలప్ చేసుకోవాలి మన మైండ్ సెట్ని. వీఆర్ ఇన్ ద రేస్, స్పిరిచువల్ రేస్. దాన్ని అర్థం చేసుకోవాలి. దానికి ఆ రేసులో గెలవకుండా ఏది ఆటంకపరుస్తుందో ఆలోచించాలి. మనం పరిశీలన చేసుకోవాలి, మన బాడీని పరిశీలన చేసుకోవాలి. ఒక్కోసారి మన కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, ఆలోచిస్తాం. ఒక రోజు అయితే ఒకేలా అనుకుంటాం, 2 రోజులతో ఒకేలా అనుకుంటాం. ఎప్పుడు వస్తుందంటే మనం వదిలేస్తే ఏమవుతుందండి? ప్రమాదం కదా. వెమ్మటే మనకు అర్థమవుతుంది మన బాడీలో ఏంటి ప్రాబ్లం ఉందని. హాస్పిటల్కి వెళ్తాము, డాక్టర్లు చెకప్లు చేస్తారు. అప్పుడు అర్థమై కష్టం ఉన్నా, ఇష్టం ఉన్నా, ఇబ్బంది ఉన్నా సరే ఆపరేషన్, మెడిసిన్స్ ఏదో వేసుకుని తగ్గించుకుంటాం. లేకపోతే ప్రమాదంలోకి వెళ్తాం. అలాగే స్పిరిచువల్ జర్నీలో అసలు మనం ఎలా ఉన్నాం? మన నిజంగా ప్రార్థన, మన యొక్క మాటలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, మన చూపు ఎలా ఉంది, మన భక్తి పరులుగా ఉంటున్నామా, భక్తిహీనులుగా ఉంటున్నామా, లోకస్తులుగా ఉంటున్నామా, దైవభక్తి కలిగి ఉన్నామని ఎవరికి వారు బహుమానాలు ఎలా ఉంటాయండి? దేవుడు ఎవరికి ఇస్తారండి బహుమానం? ఎవరికి వారేస్తారా? అందరు కలిపి ఒకటిస్తారా? ఫ్యామిలీకి ఒకటి అంటారా? చెప్పండి. ఎవరికి వారే. 10 మందిలో 9 మంది పరిగెత్తారు అనుకోండి, ఒకరికే ఉంటుంది. కానీ ఇక్కడ కూడా దేవుడు పందెంలో పరిగెడితే నా భర్త బాగా ప్రార్థనలో ఉన్నాడు కాబట్టి నా భార్యకి ఇచ్చేస్తాను అనుకుంటాడు దేవుడు? అనొచ్చా మనం? ఉదాహరణకి నిజంగా స్త్రీలు చాలా మంది మనకి తెలుసు కదండి, స్త్రీలు ఎక్కువ మంది వస్తూ ఉంటారు చర్చ్కి. కాబట్టి స్త్రీలు ఎవరైనా పురుషులు అడిగాను, ఏంటన్నా నువ్వు రావట్లేదంటే నా భార్య వస్తుంది కదని అంటూ ఉంటాడు. అంటే భార్య వస్తుంది కాబట్టి, తన కిరీటం వస్తుంది కాబట్టి దీనికి అవసరం లేదా? తనకొస్తే ఇద్దరు కలిపి ఇచ్చేస్తారు జాయింట్గా. ఎవరిది వాడిదే, పిల్లలదే. కాబట్టి భార్య వచ్చింది కదా అని భర్తకి, భర్తలు వచ్చారు కదని పిల్లలకి ఎవరు? ఈ యొక్క యుద్ధ రంగంలో ఎవరిది వారిదే కిరీటం, ఎవరి భక్తి వారిదే. నీ భక్తి ఎలా ఉంది? నీ కిరీటం ఇవ్వాలంటే నిజంగా ఆ కిరీటం పొందేంత వరకుగా మన నిజంగా నువ్వు పోరాడుతున్నావా? ఆలోచించండి. ఆ కిరీటం మనం పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే పౌలు గారు అంటున్నాడు, ఇది నాకు మాత్రమే కాదు కానీ తన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు భక్తి పరుగా ఎవరైతే ఉంటారో, ఓపికగా ఎవరైతే పరిగెడతారో వారందరికీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? జీవ కిరీటంతో పాటుగా నిత్య రాజ్యం అందరికీ ఇస్తున్నాడు. ఆ కిరీటము, ఆ బహుమానము పొందకుండా తప్పిపోతున్నారు చాలా మంది. మీరు చాలా జాగ్రత్త చూసుకోండి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో అంటుంది కదా, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదో మన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను, చూడండి, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునని భయం కలిగి ఉందాము. ఆ భయం ఉందా? ఒకవేళ ఆ వాగ్దానం నేను నిజంగా మిస్ చేసుకుంటానేమో, నా భార్య వెళ్తుందంటే కుదరదు, ఆ వాగ్దానం నేను మిస్ చేసుకుంటానేమో, నా భర్త వెళ్తుందంటే కుదరదు, ఆ వాగ్దానం నేను మిస్ చేసుకుంటానేమో, నా పిల్లలు వెళ్తున్నారంటే కుదరదు, ఆ వాగ్దానం నేను మిస్ చేసుకుంటానేమో. చూడండి, అనే భయం ఒకవేళ మీలో, ఎంత అద్భుతంగా ఉందో, ఒకవేళ మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో. వాగ్దానం ఉంది, కిరీటం ఉంది, దాన్ని పొందుకోకుండా తప్పిపోతామేమో, ఒకసారి చూసుకో. భయం కలిగి ఉండు, భక్తి కలిగి ఉండు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించేద్దాం. ఈ మధ్యాహ్న సమయం ముందు ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. హౌ ఇస్ యువర్ రేస్? హౌ ఇస్ యువర్ రన్? ఎలా ఉంది నీ పరుగు? దేవుని కోసం పరిగెడుతున్నావా? పాపాన్ని విడిచిపెడుతున్నావా? ఎలా ఉంది నీ మాట? ఎలా ఉంది నీ ప్రవర్తన? ఎలా ఉంది నీ చూపు? భక్తి పరుడుగా బ్రతుకుతున్నావా? భక్తిహీనుడిగా ఉంటున్నావా? ఆలోచించు. పౌలు గారు పరిగెత్తిన పరుగు వ్యర్థమైన పరుగు కాదు, ఒక అర్థమైన పరుగు. సమస్తాన్ని పెంటగా ఎంచుకుని ముందున్న బహుమతి ఉంది, ఒక లోకం ఉందని అర్థం చేసుకుని ఆయన పరిగెత్తాడు. నిజంగా ఇన్ని సాక్ష్యాలు, ఇంతమంది వ్యక్తుల జీవితాలు, ఇన్ని వాక్యాలు ఉన్నప్పుడు నిజంగా ఇంకా ఎంత అర్థవంతంగా మనం బ్రతకాలి, ఎంతగా మనల్ని స్కాన్ చేసుకోవాలి, మనం ఆలోచించాలి. ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. అందరూ లేచి నిలబడండి, తలలో ఉంచుకోనండి, కళ్ళు మూసుకొని ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. మీ హృదయాన్ని మీరు పరిశీలన చేసుకోండి. దేవానికి ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చక్కని మాటలతో మమ్మల్ని బలపరిచాం. ఆత్మీయ పరుగు పందెంలో మా పరుగు ఎలా ఉన్నదో మేము పరిశీలన చేసుకుంటున్నాం. ఒకవేళ
పరిగెత్తలేని స్థితిలో ఉంటే దానికున్న బలహీనతలను క్షమించండి, బలపరచండి, ఆత్మీయ ఆరోగ్యవంతులుగా చేసి పరుగు పందెంలో విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించు వాడిననే యేసు వైపు చూచుచు ఓపికగా భక్తి కలిగి భయం కలిగి పరిగెత్తే భాగ్యం దయచేయండి. లోకము ఆకర్షించే పాపాన్ని, నీకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి మాటలను విసర్జించి ప్రతిదినం దైవ భక్తిగా, భక్తిపరుడుగా ఉండడానికి ప్రతిరోజు మమ్మల్ని మేము ట్రైన్ చేసుకునే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యము వెలువడుతుంది, నీ వాక్యము వింటున్నాం. ఇవన్నీ మాకు గ్రహింపు, మేలుకొలుపు, హెచ్చరికలు, ఆదరణ, సంతోషము. వాటిని స్వీకరించి అంగీకరించి ఫలించే భాగ్యము అందరికీ దయచేయమని, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు, ఏ ఒక్కరు కూడా మేమందరము బహుమానాన్ని పొందుకోవాలి. మా శత్రువైన అపవాది లోకాన్ని చూపించి ఆటంకపరిచే ప్రతి వినాశనాన్ని యేసు నామమునందు బంధించి మమ్మల్ని అందరినీ మనోనేత్రాలను వెలిగించి ఆత్మీయ నేత్రాలతో గురి ఎత్తుకు పరిగెత్తే భాగ్యము అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ మా ప్రభును మా రక్షకుని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.